హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా బాగున్నాము. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇంతకీ మీరందరూ ఎలా జరుపుకున్నారు మీ బోనాల పండుగ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా పండుగ అయితే చాలా 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 బాగా జరిగింది. ఈసారి చాలా మంచిగా జరిగింది. ఎందుకనేది ముందు ముందు చెప్తాను. అండ్ బోనాల పండుగ ఇంపార్టెన్స్ ఏంటి, నాకు కొంతవరకు ఏదైతే తెలుసో అది కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అనిపించింది. మార్నింగ్ అయితే ఇంట్లో పూజ ఫినిష్ చేసేసుకొని మంచిగా బోనం చేసేసి అందరం కలిసి బోనం తీసుకొని గుడికెళ్దామని అయితే ప్రిపేర్ అవుతున్నాము. సో బోనాల పండుగ ఏంటి అంటే, తెలంగాణలో చేసుకునే అన్ని పండుగలలో బోనాల పండుగ కూడా చాలా పెద్ద పండుగ అనమాట. హైదరాబాద్లో మాత్రము ఇది నెల రోజులు జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని సండే, ట్యూస్డే, వెనస్డే ఆ రోజులలో చేసుకుంటారు. సో హైదరాబాద్లో మాత్రం ఫస్ట్ బోనం గోల్కొండ బోనమే అనమాట. అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పండగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటి అంటే, బోనం అంటే భోజనం అని అర్థం. సో ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందంట. అందుకని చెప్పేసి అమ్మవారికి ఇష్టమైన వంటలు చేసి తనకి భోజనం పెట్టడము ఆనవాయితీగా వస్తుంది. అందుకనే మన ఇంటి ఆడపడుచులను అందరినీ కూడా ఈ పండగకి మెయిన్గా పిలుచుకొని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో ఈసారి మేము కూడా మా ఇంటి ఆడపడుచులని ఆడబిడ్డలని పిలుచుకున్నాము. సో నాకు పెళ్ళైన తర్వాత మట్టుకి ఇది ఫస్ట్ బోనాల పండుగ అనమాట. అందరం కలిసి ఒకే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకునేది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మంచిగా పసుపు కుంకుమలతో బోనంని అలంకరించి వేపాకుల తోరణం కట్టి మంచిగా దీపం పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఈ బోనాల పండుగనైతే బిగినింగ్ ఆఫ్ ద రెయినీ సీజన్లోనే చేసుకుంటాము. ఎందుకు అంటే ఆషాఢ మాసంలో అప్పుడే చాలా సీజనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కొన్ని 100 ఇయర్స్ బ్యాక్ అంటే ఆ కాలంలో ఇదే టైంలో ఎక్కువగా జనాలు ఏంటంటే ఇన్ఫెక్షన్స్కి, డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్కి చాలామంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళంట. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, మలేరియా, ప్లేగు ఇలాంటివి ఎన్నో కూడా ఇలాంటి టైంలోనే వచ్చాయి. సో అప్పుడు ఎలాంటి మెడిసిన్ లేదు క్యూర్ చేయనీకి. అందుకని చెప్పేసి అప్పుడు జనాల నమ్మకం అంతా ఏంటి, దేవుడే కాబట్టి దేవుడికి ఇలా బోనం చేసుకొని, అమ్మవారికి ఇలా బోనం చేసుకొని, అమ్మ నువ్వే మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి అమ్మవారికి ఇలా పూజ చేస్తుండే అనమాట. సో అదే కంటిన్యూ అవుతూ ఇలా వచ్చిందనమాట మనకి. ఇంకా ఆ ట్రెండ్ అనేది అలానే మనం ఆ ఆనవాయితీ, ఆ పద్ధతులు అనేవి మనం ఇంకా అలానే ఫాలో అవుతున్నాము. మెయిన్గానైతే ఇక్కడ మనం చూస్తేనైతే బోనంకి వేపాకు తోరణాలు కట్టుకుంటాము. ఎందుకు, రీజన్ ఏంటి అని అంటే, సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, వేపాకులో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అది ఎన్నో వాటికి యూస్ చేస్తారు. సో అందుకని చెప్పేసి వేపాకుని మంచిగా తోరణంగా కట్టుకుంటాము. అది చాలా మంచిది కూడా. అందుకే అంటుంటారు కదా, ఇంటికో వేప చెట్టు ఉండడము చాలా మంచిది అని చెప్పేసి. ఇదైతే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్. మీకు బోనం గురించి, బోనాల పండుగ గురించి ఏం తెలుసో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గానైతే మేము బోనం తీసుకొని మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. అండ్ అక్కడ మంచిగా ఇట్లా వేప తోరణాలతోటి అంతా డెకరేట్ చేసినారనమాట. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైందంటే, అక్కడ ఒక ఆవిడకి అమ్మవారు వచ్చిందనమాట. మామూలుగా ఈ టైంలో కొంతమందికి అమ్మవారు వస్తుంది కదా. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది భవిష్యవాణి గురించి. అంటే ఏంటి, నెక్స్ట్ మన ఫ్యూచర్ ఎలా ఉంది, సంవత్సరం ఎలా ఉండబోతుంది, వర్షాలు మంచిగా పడతాయా, పంటలు మంచిగా పండుతాయా అని చెప్పేసి చెప్తారు కదా. సో అలా అనమాట. అక్కడ అందరూ అడుగుతున్నారు ఆవిడని, అమ్మ నువ్వు అంత సంతోషంగానే ఉన్నావు కదా, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మనకి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అండ్ ఇక ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కోసిన కోడిని కాస్త ఇలా మేము పులావ్ వండేసుకున్నాం అనమాట. పులావ్ వండేసుకొని మంచిగా మా బాల్కనీలో కూర్చొని ఇలా అందరం కలిసి భోజనం చేస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట. బేసిక్గా పెళ్ళి కాకముందు కూడా మా ఇంట్లో ఇలానే ఉంటుండేది. మా అత్తలు, మా అక్కలు, బావలు, మామలు అందరూ వచ్చి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటుండే వాళ్ళము ప్రతి ఫెస్టివల్.
అండ్ నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. అందులో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్. సీ యూ సూన్.